వైజాగ్ ను వరుస అత్యాచార ఘటనలు కుదిపేస్తున్నాయి. కీచకుల అఘాయిత్యంతో ఒక్కసారిగా విశాఖ నగరం ఉలిక్కిపడింది. నగరంలో లా యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో ప్రియుడు మోసానికి పాల్పడ్డాడు. న్యూడ్ వీడియోలతో యువతిని స్నేహితులతో కలిసి ప్రియుడు బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య యత్నం చేసింది. అనంతరం పోలీసులతో తన గోడు వెళ్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల్లో ముగ్గురు లా విద్యార్థులు ఉండటం గమనార్హం. మరో నిందితుడు వరుణ్ మోటార్స్ లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆగస్టులో జరిగిన ఈ ఘాతుక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.